ఇటీవల నిన్న మొన్న లొంగిపోయినటువంటి మావోయిస్టు అగ్రనేతలు క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని చెప్పి వాళ్ళు కొంత అడుగులేస్తున్నట్లయితే తెలుస్తున్నది. ప్రజాస్వామ్యయుతంగా పోరుకు సిద్ధమవుతున్న మాజీలు రాజకీయాల్లోకి వస్తానన్న దేవ్జీ జగిత్యాల లేదా కోరుట్ల నుంచి ఎన్నికల బరిలో, దామోదర్ కూడా అదే బాటలో. అతని అన్న కుమార్తె నాగజ్యోతి ఇప్పటికే బీఆర్ఎస్లో కీలక నేత. ఎవరైతే దేవ్జీ కోరుట్ల లేదా జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా ఆయన ఏర్పాట్లు అయితే చేసుకున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా దామోదర్ కూతురు నాగజ్యోతి, బాడే నాగజ్యోతి అనేటటువంటి ఆమె ఇంతకుముందు ములుగు జిల్లా జడ్పీ చైర్పర్సన్గా చేసింది. అదేవిధంగా సీతక్క మీద ఎమ్మెల్యేగా కూడా వేసి ఓడిపోయినటువంటి ఆమె ఉన్నది. కాబట్టి వాళ్ళ అన్న కూతురు ఇప్పటికే టీఆర్ఎస్లో ఉన్నది. ఆయన కూడా మరి రాజకీయాల్లోకి అయితే రాబోతున్నారంట. రాజకీయ ప్రవేశం చేయనున్న మరికొందరు మాజీ మావోయిస్టులు పార్టీ జెండా ఎజెండాలపై చర్చ. ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏంటి, ఏ పార్టీ అనేటటువంటిది త్వరలోనే వాళ్ళు ఒక నిర్ణయాన్ని కూడా వెల్లడించే అవకాశం ఉందంట. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న మావోయిస్టులు తదుపరి కార్యాచరణ ఏంటి? అరణ్యాల నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టిన నక్సల్స్ నేతలు ఏం చేయబోతున్నారు? తుపాకులు, హింసను వీడి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోనున్నారా? రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రాష్ట్ర కార్యదర్శి హోదాలో లొంగిపోయిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారంట. ఈ మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా జనజీవన స్రవంతిలోకి వచ్చి భవిష్యత్తులో ఎన్నికలలో కూడా పోటీ చేయాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆపరేషన్ సరాండా మావోయిస్టు అగ్రనేతలు మిసిర్ జస్రా, పసునూరి నరహరి లక్ష్యంగా కదులుతున్న బలగాలంట. ఆపరేషన్ కగార్కు ఇంకా కేవలం 25 రోజులు మాత్రమే, 35 రోజులు మిగిలినట్లున్నది. ఈ 35 రోజుల్లోపు మావోయిజాన్ని అంతం చేయాలనేటటువంటి లక్ష్యంగా కేంద్ర బలగాలు అయితే ముమ్మరంగా కూంబింగ్ అయితే చేస్తున్నాయి. ఆపరేషన్ కగార్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో భద్రతా బలగాలు కొత్త ప్రాంతాలపై ఆపరేషన్ కగార్కు గడువు ముగుస్తుండడంతో వీలైనంత త్వరగా ఈ మావోయిస్టు అగ్రనేతలను అందరినీ కూడా తుదముట్టే విధంగా, మట్టుబెట్టే విధంగా కూడా కేంద్ర భద్రతా బలగాలు అయితే అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఇంకా కొంతమంది అగ్రనేతలు అయితే ఇంకా లొంగిపోలేదు. ఇప్పటికే గణపతి కూడా లొంగిపోనట్లు ఉన్నాడు. గణపతికి కూడా వాళ్ళ సోదరుడు లేఖ అయితే రాసిండు. సుదీర్ఘంగా దాదాపు 40 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నావు. అందరూ మావోయిస్టులు అగ్రనాయకులు అందరూ కూడా కొంతమంది చనిపోయినారు, కొంతమంది లొంగిపోయినారు. కాబట్టి మీరు కూడా వీలైనంత తొందరగా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా వారిని అయితే వేడుకుంటున్నారు. మరి చూద్దాం ఈ మావోయిస్టులు ఈ ఆపరేషన్ కగార్ డెడ్లైన్ లోపు వస్తారా లేదా అనేటటువంటిది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఒకసారి మీరు అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అది అట్లుంటే కమ్మెర గ్రామాన్ని నిన్న